పీసీఓడి పీసీఓఎస్కి ఒక మంచి ఔషధం. వేడి మీద మనం మిక్సీ పట్టినా కూడా కొంచెం చేదు వస్తుంది. సో కంపల్సరీగా డ్రై రోస్ట్ చేసి చల్లారాక మిక్సీ వేయండి. అన్ని హార్మోన్స్ బ్యాలెన్స్ అవడానికి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఈ డ్రింక్ తాగడం చాలా ఇంపార్టెంట్. బ్రష్ చేయకుండా తీసుకోవాలి B12 లెవెల్స్ కోసం. అట్లీస్ట్ 60 to 70% హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. రైట్ ఇట్. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ ది జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ చాలా 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 బిగ్ థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ అప్రిషియేటింగ్ మై కాంటెంట్. అండ్ ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, బట్ స్టిల్ in case you haven't still subscribed, please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ ప్యాట్రనైజింగ్ and continue following my channel. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. హలో హాయ్. సో లాస్ట్ ఎపిసోడ్లో పీసీఓడి పీసీఓఎస్ గురించి అండ్ ఎలాంటి ఫుడ్స్ విల్ రియలీ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ దట్ ప్రాబ్లమ్ ఇది తెలుసుకున్నాం. అండ్ వినీలా గేవ్ సచ్ వండర్ఫుల్ టిప్స్. అయితే అవన్నీ తెలుసుకున్నాం కానీ అవి ప్రాక్టికల్గా ఎలా యాక్చువల్గా చేసుకోవాలి. సో దిస్ ఎపిసోడ్ ఈజ్ ఆల్ అబౌట్ దట్. లెట్ us kick start and go. PCOD PCOS ki what are those important and magical juices or magical foods avi telusukundam. First ee roju Vinila, what is she going to start with? Let's know this. Hi Vinila. Hi Prema garu. So ippudu enti PCOD PCOS ki meer aa roju oka wonder drink chepparu కదా, అల్టిమేట్ డ్రింక్, సూపర్ డ్రింక్ అని ఒకటి చెప్పారు. సో ఇప్పుడు అది టిప్ కింద చెప్పారు. అది టిప్ కింద చెప్పేశారు. ఇది హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే. సో హార్మోన్స్ అంటే ఎనీ హార్మోన్స్. అంటే పీసీఓడి పీసీఓఎస్ కి కూడా హార్మోన్స్ మెయిన్ రోల్. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అండ్ కార్టిజాల్, ఇన్సులిన్ హార్మోను బ్యాలెన్స్ అవ్వాలి. సో బ్యాలెన్స్డ్గా అన్ని హార్మోన్స్ బ్యాలెన్స్ అవడానికి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఈ డ్రింక్ తాగడం చాలా ఇంపార్టెంట్. ఎర్లీ మార్నింగ్ అంటే పరగడుపున లేవగానే. ఓకే. సో వినీలా, ఇప్పుడు ఏంటి ఇందులో ఏం ఫ్రై చేస్తున్నారు? సో వితౌట్ ఆయిల్ డ్రై రోస్ట్ చేయాలి. ఓకే. ఇది నల్ల జీలకర్ర. సో ఇది పీసీఓడి పీసీఓఎస్కి ఒక మంచి ఔషధం. ఓకే. 3 టేబుల్ స్పూన్స్. అండ్ ఇది కూడా సేమ్ రేషియో 3. ఏది? మెంతులు. ఓకే. నల్ల జీలకర్ర, మెంతులు అండ్ ఇది వాము. అజ్వైన్ వచ్చేసిందా? హిందీలో అజ్వైన్. వాము కూడా 3 అన్ని సేమ్. గ్రేట్. ఇది మొత్తం అంటే బాగా వేగాల లేకపోతే మామూలుగా అలా వేగాల? కొంచెం లైట్ బ్రౌనిష్. ఓకే. ఇది పీసీఓడి పీసీఓఎస్కి ఔషధం అంటారు. సో ఇది కంపల్సరిగా పీసీఓడి పీసీఓఎస్ ఉన్న వాళ్ళు మార్నింగ్ లైట్ వామ్ వాటర్లో చిటికెడు పసుపు వేసుకొని, పసుపు కూడా ఒక 1 month వాడి ఒక 10 days మానేసి మళ్ళీ 1 month అట్లా వాడుతూ ఉండాలి. సో ఇప్పుడు ఇది బాండి స్టవ్ ఆపేస్తున్నాను. సో ఇది పౌడర్ అయ్యాక ఎంత? జస్ట్ ఇంత స్పూన్ వేసుకోవాలా? 1 teaspoon. 1 teaspoon లూక్ వామ్ వాటర్లో ఒక చిటికెడు పసుపు వేసుకొని ఒక గ్లాసు డైలీ లేవంగానే తీసుకోవాలి. ఓకే. నల్ల జీలకర్ర పీసీఓడి పీసీఓఎస్కి చాలా మంచిది. అంటే ఒకటి ఇది తీసుకోవటం వల్ల పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతాయి అండ్ ఈ హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి ఏ హార్మోన్ అయినా సైక్లింగ్ ఈజ్ డిఫరెంట్ టు గెట్ ద సైకిల్ ప్రాపర్లీ. హార్మోన్స్ అంటే మన దగ్గర అన్ని హార్మోన్స్ థైరాయిడ్ కూడా హార్మోన్, ఇన్సులిన్ కూడా హార్మోన్. మెన్సెస్ సైకిల్ రెగ్యులర్ గా రావడానికి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్, దానికి
సలాడ్ ఒకటి చాలు. ఓకే. సో ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకుంటాను. గ్రైండ్ చేసుకోవడం ఎట్లా మరి? టోటల్ పౌడర్ కంప్లీట్ హార్స్ కాదు. పౌడర్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ క్రష్ చేసుకున్నాక వన్లో పెడితే బాగా అవుతుంది. సో ఇలా మెత్తగా పౌడర్ చేసి ఒక డబ్బాలో గట్టిగా మూత పెట్టిన డబ్బాలో 1 మంత్కి సరిపడా చేసి పెట్టుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇది వామ్ వాటర్ తీసుకోవాలి. ఓకే. లూక్ వామ్ వాటర్. యా. ఓకే. బ్రష్ చేయకుండా తీసుకోవాలి B12 లెవెల్స్ కోసం. ఎవరైనా దీంట్లోనే కొంచెం త్రిఫలా కూడా కలుపుకోవచ్చు. ఓకే. ఇది ఒక 1/2 టీ స్పూన్. ఓకే. అండ్ చిటికెడు పసుపు. ఒకరోజు పసుపు వేయచ్చు, ఒకరోజు అల్లం వేయచ్చు. ఓకే. 2 చక్కగా యాంటీ ఇన్ఫ్లమేటరీ. పసుపు అల్లం 2 వేయకూడదా? అంటే పసుపు రోజు తినద్దు, కంటిన్యూగా కూడా తినద్దు అని నా ఉద్దేశం. ఏది సో ఒకరోజు పసుపు వేసుకుని ఒకరోజు అల్లం వేసుకుంటే మంచిది. సో నిమ్మకాయ ఫుల్ నిమ్మకాయ పిండుకోవాలా? నాట్ హాఫ్. నిమ్మకాయ పడని వాళ్ళు ఆమ్లా, ఉసిరికాయ. ఓకే. సో ఇప్పుడు ఇది టేస్ట్ చేయడానికి ప్రేమ గారు అంతే, నేనే కదా మొత్తం. తాగి చూడండి. ఇదేదో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే యాక్చువల్గా నాకు వామ్ అంటే చాలా ఇష్టం. స్మెల్ బాగుంటుంది. ఏదో చక్కిలాలు తిన్నాము అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. ఓ కదా, చిన్నప్పటి నుంచి అలా సకినాల్లో వేస్తాం. వెరీ నైస్ రియల్లీ. ఐ థింక్ ఇందులో ఎక్కువగా వాము ఫ్లేవర్ అండ్ నిమ్మకాయ, ఈవెన్ కొంచెం జీలకర్ర కూడా. మెంతుల ఫ్లేవర్ ఎక్కువ రాలేదేంటి? తగలట్లేదు. అదే వేపి చల్లారాక మిక్సీ పెట్టాం కాబట్టి చేదు రాదు. వేడి మీద మనం మిక్సీ పట్టినా కూడా కొంచెం చేదు వస్తుందా? సో కంపల్సరీగా డ్రై రోస్ట్ చేసి చల్లారాక మిక్సీ వేయండి. వెరీ గుడ్. అసలు మెంతులు మీరు 2 స్పూన్స్ వేస్తే నాకు వామ్మో చేదు వస్తుందేమో అనుకున్నా, బట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ బిట్టర్. చాలా బాగుంది. వండర్ఫుల్ డ్రింక్. సో ఇది ఎవ్రీడే మార్నింగ్ గడుపున ఈ గ్లాసు లూక్ వామ్ వాటర్లో తాగాలి. పాయింట్ టు బి నోటెడ్, ఒకరోజు పసుపు, ఒకరోజు 1/2 టీ స్పూన్ జింజర్. ఓకే. అది వాడాలి ఆల్టర్నేట్గా. మధ్యలో త్రిఫలా వేసుకోవచ్చు. త్రిఫలా కూడా 1/2 టీ స్పూన్ వేసుకుంటే మన B12 లెవెల్స్. B12 ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ PCOD PCOS ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా. అండ్ జింక్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఇప్పుడు జింక్ B12 అండ్ జింక్ రాదు, ఇందులో జింక్ రాదు. B12 హార్మోనల్ బ్యాలెన్స్ ఇవన్నీ జరుగుతాయి. PCOD PCOS ని అడ్రస్ చేయడానికి ఇంపార్టెంట్ ఏవైతే హార్మోనల్ బ్యాలెన్స్ ఉందో అది సెట్. హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయో అట్లీస్ట్ 70%, 60 to 70% హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. నౌ వాట్ నెక్స్ట్ సీడ్ సైక్లింగ్. సో ఇది హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతుంది. PCOD PCOS ఉండేవాళ్ళు ఈస్ట్రోజన్ కోసము ఫస్ట్ 15 days తీసుకోవాలి ఒక సైక్లింగ్. నెక్స్ట్ సైక్లింగ్ ప్రొజెస్ట్రాన్ నెక్స్ట్ 15 days. మనకి సైకిల్ స్టార్ట్ అయిన డే నుంచి ఫస్ట్ డే నుంచి 15 days ఒక కైండ్ ఆఫ్ సీడ్ సైక్లింగ్ ఉంటుంది. ఆ నెక్స్ట్ 15 days ఇంకో రకమైన సీడ్ సైక్లింగ్. అది నేను ఇప్పుడు కొంచెం క్లారిటీగా డే 1 పీరియడ్ స్టార్ట్ అయిన డే 1 నుంచి 15 days వరకు ఒక సీడ్ సైక్లింగ్, 16th day to 30th day వరకు ఇంకో సీడ్స్. ఫస్ట్ ఈస్ట్రోజన్ కోసం, నెక్స్ట్ ప్రొజెస్ట్రాన్ కోసం. గుడ్. సో అది నేను నెక్స్ట్ చూపిస్తాను. డన్. ఆల్ రైట్.